సో హాయ్ ఫ్రెండ్స్, మాస్కా దాస్ మన విశ్వక్సేన నటించిన మూవీ లైలా మూవీ అయితే జస్ట్ ఇప్పుడే చూసాను భయ్య. మూవీ విషయానికి వస్తే మనమైతే మూవీ గురించి అయితే క్లారిటీగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ లైలా మూవీ చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది భయ్య, ఈ మూవీ కోసం మన విశ్వక్సేన ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ చేశాడా అనిపించింది భయ్య. ఈ లైలా మూవీ అయితే నాకైతే నచ్చలేదు భయ్య. మూవీ అయితే 2 hours 16 minutes అయితే ఉంటుంది. అయినా సరే మూవీ అయితే బోర్ కొడుతుంది భయ్య. లాగ్ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి ఈ మూవీలో. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఈ స్టోరీ లైన్ విషయానికి వస్తే అసలు ఈ స్టోరీ ఏంటంటే, ఓల్డ్ సిటీలో సోను మోడల్ అని ఒక ఫేమస్ బ్యూటిషియన్ అయితే ఉంటాడు భయ్య. ఓల్డ్ సిటీ మొత్తానికి ఫేమస్ బ్యూటిషియన్ అయితే మన సోను మోడల్ భయ్య. ఓల్డ్ సిటీలో ఒక బ్యూటీ పార్లర్ అయితే పెడతాడు. స్టార్టింగ్ లో ఈ బ్యూటీ పార్లర్ కి అయితే ఎవడు వెళ్ళడు భయ్య, ఎవడు దేకను కూడా దేకడు. సోను మోడల్ అయితే తన తెలివితో ఆ బ్యూటీ పార్లర్ అయితే ఫేమస్ అయితే చేస్తాడు అనమాట. లేడీస్ ఎవరైనా సరే ఒక మేకప్ వేసుకోవాలంటే మన సోను మోడల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అంతలా ఫేమస్ అయితే అయిపోతాడు. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే, మేకప్ అంటే సోను, సోను అంటే మేకప్, అంతలా ఫేమస్ అయితే అయిపోయి ప్రతి ఒక్కరు కూడా దగ్గర అయితే అయిపోతాడు. అయితే అనుకోకుండా సోను మోడల్ కి నెక్స్ట్ తన బ్యూటీ పార్లర్ కి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది భయ్య. ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ. సోను మోడల్ అయితే ఆ వచ్చిన ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి లేడీ గెటప్ అయితే వేస్తారు భయ్య. ఆ వచ్చిన ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశారు, అసలు ఈ ప్రాబ్లం బ్యూటీ పార్లర్ కి సోనికి ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరైతే థియేటర్ కి వెళ్ళి చూడాల్సిందే భయ్య. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కామెడీ సీన్స్ అయితే అక్కడక్కడ పేలే భయ్య. సోను యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అదే సోను అంటే మన విశ్వక్సేన అన్న లేడీ గెటప్ లో కూడా ఇరగొట్టేశాడు భయ్య. యాక్టింగ్ అయితే ఎక్కడ కూడా మనం వంకపెట్టే పని అయితే లేదు. విశ్వక్సేన అన్న లేడీ లైలా గెటప్ లో కూడా ఇరగొట్టేశాడు భయ్య. లేడీస్ అయితే ఎలా అయితే ఉంటారో యాజ్ ఇట్ ఈస్ గా ఆ క్యారెక్టర్ అయితే దింపేశాడు మూవీలో. చాలా కష్టపడ్డాడు భయ్య లేడీ గెటప్ గురించి. విశ్వక్సేన అన్న కష్టం అయితే మీకు మూవీలో కనిపిస్తుంది భయ్య. విశ్వక్సేన అయితే మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా సినిమాని తన భుజాల మీద వేసుకుని లాక్కొని వచ్చాడు భయ్య. ఈ లైలా మూవీకి ఏదైనా ఒకటి ప్లస్ పాయింట్ ఉందంటే మన విశ్వక్సేన అన్న యాక్టింగ్ భయ్య నెక్స్ట్ లెవెల్ అయితే చేశాడు అనమాట. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయితే అయ్యాయి భయ్య, బాగా ఫెయిల్ అయ్యాయి అనమాట. అవి చేసిన కామెడీ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయితే అయింది. మీరైతే పక్క అయితే నవ్వుకుంటారు. మూవీ ఫస్ట్ హాఫ్ లో సోను మోడల్ లవ్ ట్రాక్, ఆ లవ్ సీన్స్ కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యి, కాకపోతే మీకు బోర్ అయితే కొడుతుంది భయ్య. కొన్ని ల్యాక్ సీన్స్ అయితే ఎక్కువగా పెట్టేశారు ఈ మూవీలో. లవ్ ట్రాక్ ఎలా పెట్టారంటే ప్రతి సినిమాలో ఉంటది కదా భయ్య, సేమ్ అలానే పెట్టేశారు యాజ్ ఇట్ ఈస్ గా. కొద్దిగా కొత్తగా ట్రై చేస్తే, కొద్దిగా డిఫరెన్స్ గా ట్రై చేస్తే బాగుండేది. మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మన విశ్వక్సేన అన్న యాక్టింగ్ భయ్య. యాక్టింగ్ నెక్స్ట్ కొద్దిగా కామెడీ సీన్స్ అయితే అక్కడక్కడ వర్కౌట్ అయితే అయ్యి, కొన్ని సీన్స్ అయితే బాగా అనిపిస్తాయి. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అలా సాఫీగా సాగిపోతుంది భయ్య. అక్కడక్కడ కొన్ని ల్యాక్ సీన్స్, కొన్ని మంచి సీన్స్ పడతాయి అనమాట. అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది భయ్య. సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేసేలా ఉంటది అనమాట. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నాకైతే నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ అయితే మూవీ స్టార్ట్ అయ్యి ఒక 20 minutes దాకా బాగానే ఉంటది భయ్య. తర్వాత తలకాయ నొప్పి అనమాట. ఫుల్ గా ల్యాక్ సీన్స్ అయితే పెట్టేశారు భయ్య. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ కి అయితే ఫుల్ గా ఎక్స్పోజింగ్ కి ఓడారు భయ్య. హీరోయిన్ కి అయితే ఈ మూవీలో అసలు ఇంపార్టెన్సే లేదు. మూవీలో హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టాలి కాబట్టి పెట్టారు అనిపించింది భయ్య. హీరోయిన్ కి అయితే అసలు ఇంపార్టెన్సే లేదు. ఏదో సాంగ్స్ కి నెక్స్ట్ లిప్స్ కి ఎక్కువగా ఓడారు భయ్య. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉంటాయి భయ్య. వాల్గారిటీ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే ఈ మూవీని అయితే మనం అయితే చూడలేం భయ్య. అలా ఉంటాయి అనమాట సీన్స్ అయితే. కొన్ని సీన్స్ అయితే ఏంద్రో ఇలాంటి సీన్స్ పెట్టేశారు, మరి దారుణంగా అనిపిస్తుంది భయ్య. సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ అయితే ఎక్కడ ఏ సాంగ్ ప్లే అవుతుందో మనకే తెలియదు భయ్య. అలా ఉంటాయి అనమాట. సాంగ్స్ వినడానికి బాగలేదు, వీడియో సాంగ్స్ కూడా బాగలేదు భయ్య. మెయిన్లీ సాంగ్స్ లో హీరోయిన్ ని ఎక్కువగా ఎక్స్పోజింగ్ గా చూపించారు భయ్య. నాకైతే మూవీలో ఒక 2 songs అయితే నచ్చాయి భయ్య. మిగతా సాంగ్స్ అయితే అంతగా ఎక్కలేదు. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ విషయానికి వస్తే, హీరోయిన్ అయితే తనకిచ్చిన రోల్ లో ఆమె అయితే న్యాయం అయితే చేసింది భయ్య. అలాగే మూవీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళైతే న్యాయం అయితే చేశారు. ఈ మూవీకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, మూవీలో కథ లేదు భయ్య. ఏదో రొటీన్ స్టోరీతో అలాగే లాక్కెళ్ళిపోయారు మూవీ మొత్తం. మూవీలో కొన్ని సస్పెన్స్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య. అవి ఎలా ఉంటాయంటే మనకు ముందే తెలిసిపోద్ది ఆ సీన్ లో ఏం జరుగుద్దని. మరి ఇంత ల్యాక్ స్టోరీని మన విశ్వక్సేన అన్న ఎలా ఒప్పుకున్నాడో నాకైతే అర్థం కాలేదు భయ్య. ఒకప్పుడు విశ్వక్సేన అన్న మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండేది. ఒకప్పుడు విశ్వక్సేన అన్న మూవీస్ అయితే వేరే లెవెల్లో ఉండే భయ్య. ఒక ఫలకనామ దాసు, ఒక పాగలు, ఒక హిట్, ఇలా చాలా మూవీస్ అయితే తీసాడు భయ్య. కెరియర్ స్టార్టింగ్ లోనే నెక్స్ట్ లెవెల్ మూవీస్ అయితే తీసాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారనేది నాకైతే అర్థం కావట్లేదు. విశ్వక్సేన అన్న అయితే మారాలి భయ్య. ఇలాంటి రొటీన్ సినిమాలు తీయకుండా కొద్దిగా కొత్తగా ట్రై చేసి మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది భయ్య. విశ్వక్సేన అన్నకైతే ఈ లైలా మూవీ కూడా ఒక ఫ్లాప్ మూవీగా నిలిచిపోబోతుంది భయ్య. సో ఫైనల్ గా ఈ లైలా మూవీ మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తుందా లేదంటే మనం పెట్టిన డబ్బులకి అయితే న్యాయం అయితే చేయదు భయ్య. ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవడం బెటర్ నేనైతే చెప్తాను. ఈ మూవీ అయితే నాకైతే నచ్చలేదు భయ్య. సో ఫైనల్ గా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 1.5 అయితే ఇస్తున్నాను భయ్య. ఇది నా ఒపీనియన్. సో ఫైనల్లీ ఈ లైలా మూవీ రివ్యూ అయితే ఇదే భయ్య. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.